హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తున్నానండి. ఇందులో ఇంకా కూరగాయలు, ఆలు అలాంటివి వేసుకుంటే కిచిడిలాగా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సగ్గుబియ్యం ఒంట్లో వేడిని తగ్గిస్తుందండి. సమ్మర్లో పెడితే ఇంకా చాలా మంచిది. ఇది డైజెషన్ కూడా మంచిది. పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి. నేనైతే ఈరోజు సగ్గుబియ్యంతో ఉప్మా చేస్తున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ తీసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసేసి ఉల్లి ఇంకా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే 4 వేసాను, ఉల్లిపాయ హాఫ్ వేసాను. ఇంకా పసుపు వేసేసి, సాల్ట్ వేసేసి, ఇంకా సగ్గుబియ్యాన్ని వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇంకా క్షణాల్లో రెడీ అయిపోతుంది సగ్గుబియ్యం ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మహారాష్ట్ర సైడు ఉపవాసాలకి చేస్తారండి, అమ్మవారికి ఇష్టమని. చాలా బాగుంటుంది. దుర్గాదేవి నవరాత్రులప్పుడు చేస్తారు. చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా ఆలు వెజిటేబుల్స్ వేసి చేస్తారు. పంచిపెట్టడానికి చాలా బాగుంటుంది. మీరు అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ. ఇందులో పప్పుల పొడి కూడా వేసేసుకోవచ్చు. ఇంకా పల్లీల పొడి అలాంటివి వేసేసుకోవచ్చు. నట్స్ కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఏం వేయట్లేదు, మా పిల్లలు తిన్నారు కాబట్టి. ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం తగినన్ని. ఒక హాఫ్ కప్పు వాటర్ పట్టినాయండి, ఎక్కువ ఏం పట్టవు మనకి. ఇంకా ఒక 2 నిమిషాల్లో అయిపోతుందండి ఉప్మా. ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రేజీ సంహిత 89. మా పాప తింటుంది, సూపర్ ఉందన్నది. మీరు ట్రై చేసి చెప్పేసేయండి.